2024లో ఎవరు ఊహించని విజయం సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 10.3% మాత్రమే వృద్ధి సాధించినట్లు తెలిపారు. ప్రస్తుతం 11.3% వృద్ధి సాధించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు. 2024 నాటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులపై వాస్తవాలు విడుదల చేసిన సీఎం ఈ ప్రెజెంటేషన్ బాధ్యత గల ప్రభుత్వం ఇచ్చే నివేదిక అని చెప్పుకొచ్చారు. సమర్థవంతంగా ప్రభుత్వాలు పనిచేసి గవర్నెన్స్ బాగుంటే ప్రజలపై ప్రభావం ఉంటుందన్నారు. 2024లో ఒక సైలెంట్ రివల్యూషన్ ప్రజల్లోకి వచ్చిందన్నారు. 1982, 1994, తాజాగా 2024లో ఇలాంటి ఫలితాలు చూశామన్నారు. 2024లో 94% స్ట్రైక్ రేట్ సాధించామని, అది ఊహించని విప్లవమని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ వ్యవసాయధారిత రాష్ట్రంగా అయిపోయిందని, 58% ప్రజలకు 46% మాత్రమే వనరులు దక్కాయన్నారు. 2 రాష్ట్రాలను ఉమ్మడిగా అభివృద్ధి చేశామని చెప్పారు. వైసీపీ పాలనలో విధ్వంసం జరిగిందని, దీనివల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయిందని సీఎం వివరించారు. ఎక్కడ చూసినా పాలన దెబ్బతిందని, అధికారుల్లో కూడా నైతిక స్థైర్యం దెబ్బతిన్నట్లు తెలిపారు. ఒక వ్యక్తి డ్యామేజ్ అయితే పర్వాలేదని, బ్రాండ్ పోతే చాలా కష్టమన్నారు. ఆనాడు ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్లిపోయాయన్నారు. ఎన్డీఏ వచ్చాక రివైవల్, రీబిల్డ్ స్టార్ట్ చేశామని చెప్పారు. బ్రాండ్ ఆంధ్ర రివైన్ అయితే మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా రివైవ్ చేయగలిగామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ప్రజల తలసరి ఆదాయం 95,231 కోట్లు అని ముఖ్యమంత్రి తెలిపారు. విభజన తరువాత 93,903 కోట్లు అని, అంటే తెలంగాణలో పోల్చితే 30,201 కోట్ల గ్యాప్ వచ్చిందన్నారు. అయితే విభజన తర్వాత 5 ఏళ్లలో 13.5% వృద్ధి సాధించినట్లు చెప్పుకొచ్చారు. ఇదే వృద్ధి కొనసాగి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 10.3% మాత్రమే వృద్ధి సాధించినట్లు తెలిపారు. అమరావతి ఇప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టాం. 41,000 కోట్ల రూపాయలు లైనప్ చేశాం. ఇది 60,000, 70,000 కూడా పోవచ్చు. పోలవరం 4,000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 8,300 కోట్లు ఖర్చు పెట్టాం. 12,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 3 times ఖర్చు పెట్టి కంప్లీట్ చేస్తున్నాం. పోర్ట్స్ 3,600 పెడితే 5,400 పెట్టాం. 10,617 కోట్లు ఖర్చు పెడుతున్నాం. జల్ జీవన్ మిషన్ విధ్వంసం చేస్తే రివైవ్ చేశాం. 24,404 కోట్ల రూపాయలు రాబోయే 3 ఏళ్లలో ఖర్చు పెట్టి ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తాం. ఎయిర్పోర్ట్స్ ₹1 ఖర్చు పెట్టలేదు. 2,302 కోట్లు. ఈరోజు ఇంకొక 21,372 కోట్లు ఖర్చు పెడతాం. స్టేట్ హైవేస్ 3,439 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో 12,000 కోట్లు ఖర్చు పెడతాం. రైల్వేస్ దగ్గర 64,000 కోట్లు ఆన్గోయింగ్. నేషనల్ హైవేస్ 38,500. ఇవి కాకుండా ఈ 2 కూడా పైప్ లైన్లో ఉన్నాయి. అంటే దగ్గర నేను పీఎం చెప్పినట్టు 1,00,000 కోట్ల రూపాయలు రైల్వేస్, రోడ్స్ కూడా ఉంది. కెపాసిటీ ఎగ్జిక్యూషన్ ఎవ్రీ ఇయర్ 10,000, 15,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. మినిమం 15,000 to 20,000 crores ఫర్ ఇయర్. విశాఖపట్నం నుంచి తడ నుంచి మీరు చూస్తే నేరుగా ఇచ్చాపురం వరకు 4 lane రైల్వే లైన్ వస్తుంది. 4 lane రైల్వే లైన్ 3 ఏళ్లలో పూర్తి అవుతుంది. దీంట్లో ఏ ట్రైన్ కావాలన్నా రన్ చేసుకోవచ్చు. ఏ కార్గోకి గూడ్స్ వ్యాగన్స్ కూడా రన్ చేసుకోవచ్చు. ఆల్ పోర్ట్స్ కనెక్ట్ చేస్తాం. రైల్వేస్ ఏవైతే మెల్లిగా పోయే ట్రైన్స్ అన్నీ, స్లో ట్రైన్స్ అన్నీ ఒక ట్రాక్లో పోతాయి. ఫాస్ట్ ట్రైన్స్ ఇంకో ట్రాక్లో పోతాయి. ఎక్కడెక్కడ కనెక్టివిటీ ఉంటుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్. అండ్ ఆల్సో హై స్పీడ్ ట్రైన్స్ విల్ కమ్. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ అమరావతి, అమరావతి తిరుపతి, తిరుపతి టు చెన్నై, ఇంకో పక్కన హైదరాబాద్ వయా చిత్తూరు, చెన్నై హై స్పీడ్ ట్రైన్ కూడా వస్తుంది. ఇది వస్తే కనెక్టివిటీ ఇంకా పెరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే దిస్ ఈజ్ వేర్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లో 23 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు సైన్ చేశాం. 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. గ్రౌండెడ్ 11,37,000, 10 లక్షల ఉద్యోగాలు దీంట్లోనే వస్తాయి. ఇది జరిగితే ఒక సైకిల్ అగైన్ 3,75,000 కోట్ల రూపాయలు అడిషనల్ జీవీఏ వస్తుంది 1 or 2 yearsలో. ఇంకొక పక్క 39.78 లక్షల కోట్ల రూపాయల జీవీఏ 6-7 ఏళ్ళలో వస్తుంది.
ఇక్కడి నుంచి దీనివల్ల ట్యాక్స్ రెవెన్యూ 26,250 కోట్లు వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు యాన్యువల్ ఇన్కమ్ 5 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ పెరుగుతుంది, 50,000 కోట్ల రూపాయలు జీవీఏ పెరిగి. దీనివల్ల 35,000 కోట్ల రూపాయలు 70% ఎక్స్పెండిచర్ అండ్ కన్జంప్షన్ చేస్తే 3,154 కోట్ల రూపాయలు ట్యాక్స్ వస్తుంది. మొత్తం కలిసి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల 30,000 కోట్ల రూపాయలు ఆదాయం పెరుగుతుంది. దట్ ఈజ్ ఎకానమీ. అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, సవిత తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. అమరావతి రాజధానిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్స్, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, సవిత పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును మంత్రి నారాయణ తన సహచర మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ అమరావతి కోసం రైతులతో కలిసి తాను పాదయాత్రలో పాల్గొన్నానని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో రాజధాని అభివృద్ధిని అడ్డుకొని విధ్వంసం సృష్టించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలను సాధారణ పరిపాలన శాఖకు అప్పగించనున్నట్లు తెలిపారు. మంత్రి నారాయణ పర్యవేక్షణలో అమరావతిలో అన్ని నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ ప్రపంచంలోనే అరుదైన విధంగా రైతులు 33,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధాని కోసం ఇచ్చారని పేర్కొన్నారు. గతంలో అమరావతికి అంగీకరించి తర్వాత మాట మార్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. 3 రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి సవిత స్పష్టం చేశారు. మంత్రి నారాయణ నిరంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయిస్తున్నారని తెలిపారు. మంత్రులు, అధికారులు, ప్రజలు నివసించేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ రాజకీయాలతో ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. భావితరాలకు గర్వకారణంగా నిలిచే రాజధానిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇదే ప్రాంతంలో పాదయాత్రలు చేశాం రైతులతో కలిసి. అప్పుడు గొడ్డలపాటి నాయకులు ఎన్ని కూడా గ్రాఫిక్స్ అని చెప్పి మభ్యపెట్టి ఎంతో తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా మేము పాదయాత్ర చేశాము, చూపించాము, ఇన్ని బిల్డింగ్లు కట్టారు, పైకి ఎక్కుదాం రండి దమ్ముంటే అని చెప్పి అసెంబ్లీలో కూడా పోరాటం చేశాం. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఈ ప్రాంతం మీద ఉన్న కక్షతో, ఇక్కడ రైతుల మీద ఉన్నటువంటి కోపంతో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్లో చరిత్రలో ఎవరు ఇవ్వని విధంగా ఇచ్చారు కాబట్టి అక్కసుతో దీన్ని అమరావతి నిర్మించేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. 2014-19లో మన రాజధాని కావాలి, అది అమరావతి అవ్వాలి, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతమే కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తెలుగు జాతి అందరూ కూడా గర్వించే విధంగా మంచి రాజధాని కట్టాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు నారాయణ గారికి కానీ కమిటీకి కానీ అప్పచెప్పడం, తక్కువ సమయంలో అద్భుతమైన కట్టడాలు తీసుకురావడం. కానీ కొన్ని ఏదైతే అబద్ధాల పునాదులు పుట్టేటువంటి పార్టీ కాబట్టి అన్ని అబద్ధాలు చెప్పి 2019లో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ ఓడిపోయిన తర్వాత దీనిపైన బురద జల్లి ఎవరైతే అసెంబ్లీలో చెప్పాడో తప్పకుండా రాజధాని ఇక్కడే రావాలా, సెంట్రిక్గా ఉంది ఇది స్టేట్కి, తప్పకుండా 30,000 ఎకరాలు రావాలని చెప్పినటువంటి వ్యక్తి మాట మార్చి మరి 3 రాజధాని అన్నాడు, ప్యాకెట్ అన్నాడు, ఇదన్నాడు, చేశాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తే కొత్తగా పిచ్చిగా మ్యావిగాన్ అంటా ఉన్నాడు, మళ్ళీ విజయవాడ అంటాడు, రేపొద్దున ఇంకోటి అంటాడు. అట్లా అంటే చెప్పాను నేను మొన్న కూడా, ఎవరిని కూడా సుభిక్షంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి ఇద్దరు కూడా హ్యాపీగా ఉండటం ఇష్టం లేదు. కులాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, అన్ని రంగాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నంలోనే ఈ మ్యావిగాన్ ఒక పేరు. ఈరోజు ఎంతో గర్వంగా చెప్తా ఉన్నారు. ఈరోజు నారాయణ గారు పిలుపు మేరకు రావడం జరిగింది. ఎందుకంటే ఆగస్టు 13వ తారీఖున ఎన్నిటి తాళాలు కూడా జీఐడీకి అప్పచెప్పడం, లాటరీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్పీకర్ గారి ద్వారా ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకు ఇద్దామని చెప్పేసి నిశ్చయించుకున్నారు. చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి విధ్వంసం తర్వాత మళ్ళా ఈ కట్టడాలన్నీ కూడా బాగున్నాయా లేవా అని చూసి అడిషనల్ ఖర్చు పెట్టి ఐఐటీలన్నీ అలాగే కమిటీలు వేసుకుని ఇవన్నీ కూడా చూసుకుని దాన్ని చేయడం కూడా ఎంతో కష్టమైంది. అయినప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి చేశాం. అది మా యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి. దేవతల రాజధాని అమరావతిని ఈరోజు మరి మంత్రి గారు నారాయణ గారు సూచనల మేరకు మరి నేను రెవెన్యూ మినిస్టర్ గారు చూడటం కూడా జరిగింది. మరి ఏదైతే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత భావితరాల భవిష్యత్తుకు ఒక రాజధాని లేదని గొప్ప సంకల్పంతో ఉన్న వ్యక్తి
మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చంద్రబాబు నాయుడు మాట మేరకు సూచనల మేరకు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి ఈరోజు భావితరాలకు అంకితం చేయాలని ఆ రోజే మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నారాయణ సార్ అప్పటికే మరి అసెంబ్లీ కావచ్చు, మరి సెక్రటేరియట్ కావచ్చు, మరి ఈ భవనాలన్నీ మరి పునాదులు వేయటం, పనులు చేయటం కూడా మనం అందరం చూసాం. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్షిగా మరి నేను 33,000 ఎకరాలకు ఆ రాజధాని ఒప్పుకుంటున్నానని చెప్పి మరి నాకు ఉండటానికి ఒక బంగ్లా కూడా నాకుంది, మీ చంద్రబాబు నాయుడు గారికి బంగ్లా కూడా లేదు, కూర్చోవడానికి కుర్చీ లేకపోయిన సమయంలో మరి రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం బస్సులో కూర్చొని పరిపాలన చేసిన వ్యక్తి విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు పోలీస్ శాఖతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. గాంధీనగర్లోని హనుమంతరాయ్ గ్రంథాలయంలో డ్రగ్స్, సైబర్ క్రైమ్, యువత భవిష్యత్ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, పలువురు డీసీపీలు, నగర ప్రముఖులు హాజరయ్యారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, సైబర్ మోసాల నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశంపై విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పోలీస్ కమిషనర్ ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ పై యుద్దం ప్రకటించినట్లు తెలిపారు. పోలీస్ శాఖ నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో సుమారు 10,000 మందిని పరీక్షించగా 1,287 మందికి గంజాయి వినియోగం పాజిటివ్ గా తేలిందన్నారు. వారిలో 9 నుంచి 15 ఏళ్లలోపు 100 మంది పిల్లలుండటం ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. డ్రగ్స్ నిర్మూలనకు పోలీస్ శాఖతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే లోన్ యాప్లు, నకిలీ ఉద్యోగాల యాప్లు, ఏపీకే ఫైళ్లు, అనుమానాస్పద లింకులు, టెలిగ్రామ్ ద్వారా వచ్చే మోసాలకు దూరంగా ఉండాలని సూచించారు. అప్రమత్తతోనే సైబర్ నేరాలను అరికట్టవచ్చునని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు పోలీస్ కమిషనర్, సైబర్ క్రైమ్ డీసీపీ సమాధానాలిచ్చారు. హనుమంతరాయ్ గ్రంథాలయ ప్రతినిధులు దోనేపూడి శంకర్ తదితరులు ఈ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈరోజు ఈ గ్రంథాలయంలో గ్రంథాలయ చైర్మన్ గారు, అదేవిధంగా వారి సంస్థ ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా డ్రగ్స్, అదేవిధంగా సైబర్ క్రైమ్స్, అదేవిధంగా యువత భవిష్యత్ అనే అంశం మీద ఈరోజు ఒక పెద్ద చర్చా కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 300 మంది స్టూడెంట్స్ ఈరోజు దీనికి చేయడం. సో యువత డ్రగ్స్ బారిన పడకుండా, అదేవిధంగా సైబర్ క్రైమ్కి గురి కాకుండా ఎలా ముందుకెళ్లాలనే అంశం మీద చాలా విస్తృతంగా చర్చలు జరపడం జరిగింది. ముఖ్యంగా మన దోనేపూడి శంకర్ గారు, అదేవిధంగా డాక్టర్ రమేష్ బాబు గారు, మరి కొందరు పెద్దలు ఈ కార్యక్రమాన్ని చేసి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు యువతలో కొంత ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి. అదేవిధంగా ఒక చర్చ అనేది మొదలైతే సమాజంలో చాలా వరకు ఈ క్రైమ్స్ని తగ్గించవచ్చనే ఒక స్పృహతో ఈ కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. సో చాలా చక్కగా వారు ఏర్పాటు చేశారు. సో గ్రంథాలయ సంస్థకి, గ్రంథాలయ కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. యూత్ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటి అంశం పైన ఈరోజు హనుమంతరాయ గ్రంథాలయం కమిటీ ఆధ్వర్యాన విద్యార్థులతో అవగాహన సదస్సుని జయప్రదం చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి గ్రంథాలయ కమిటీ ప్రతి నెల కూడా ఒక సామాజిక, సాహితీ, సాంస్కృతిక విషయాలపైన ఖచ్చితంగా ఇటువంటి అవగాహన సదస్సుల్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా యువత ఈ రోజున సైబర్ క్రైమ్ వలన పెడదారి పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే గంజాయి మహమ్మారికి ముఖ్యంగా రూరల్ పార్ట్లో చివరికి గంజాయి కేంద్రాలుగా స్కూల్స్ మారిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానిపైన విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్టీఆర్ కమిషనరేట్ యుద్ధాన్ని ప్రకటించింది. కాబట్టి ఇవాళ గంజాయి పైన, డ్రగ్స్ మహమ్మారి పైన ప్రతి ఒక్కరూ కూడా పోరాటం చేయవలసిందే. ఆ పోరాటానికి అందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాలకు అతీతంగా డ్రగ్స్ మహమ్మారి పైన, అలాగే సైబర్ క్రైమ్కు లోబడి ఎంతోమంది విద్యార్థులు ఇన్స్టాగ్రాముల్లో తమ భవిష్యత్తుని నాశనం చేసుకున్నటువంటి అనేక సంఘటనలు పాత్రికేయముఖంగా చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా విద్యార్థులను చైతన్యవంతం చేయడానికే ఈ సామాజిక చైతన్య కార్యక్రమాన్ని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయ కమిటీ తీసుకున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి కార్పొరేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. బీహార్ బంకీపూర్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన హక్కులను కాపాడాలని జీవో నెంబర్ 3ను వెంటనే పునరుద్ధరించడంతో పాటు 1/70 చట్టానికి సంబంధించిన కేసులో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజనుల శాంతియుత ఆందోళనలను అణచివేయటం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగస్టు 7 లోపు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని కోరారు. భోగాపురం విమానాశ్రయం పేరుతో నిర్వాసిత రైతులకు, స్థానిక యువతకు అన్యాయం జరిగిందని ఆరోపించిన శ్రీనివాసరావు స్థానికులకు హామీ ఇచ్చిన ఉద్యోగాలు కల్పించలేదన్నారు. అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థలకే లాభం చేకూరుతుంది విమర్శించారు. బీహార్లోని బంకిపూర్ ప్రజలకి సిపిఎం తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. బీజేపీకి మర్చిపోలేనటువంటి పాఠం నేర్పించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో దారుణంగా సగానికి సగం ఓట్లు పడిపోయి చివరికి ఓటమి పాలు కావాల్సి వచ్చింది. అక్కడే కాదు, మధ్యప్రదేశ్లో ఓడిపోయారు. గుజరాత్లో గెలిచిన అంతకుముందు వచ్చినటువంటి ఓట్లు సగం తగ్గిపోయినాయి. అంటే మొత్తం బీజేపీకి ఈరోజు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇక రోజులు లెక్క పెట్టుకోవటమే బీజేపీకి మిగిలినటువంటిది. ఈరోజు మ్యానిపులేషన్తో గెలుద్దామని, డబ్బులు పెట్టి గెలుద్దామని, బెదిరించి అదిరించి బెదరగొట్టి ఇతర పార్టీలను చీల్చి ఏదో రకంగా అధికారాన్ని నిలబెట్టుకోవటానికి పడరాని పాటలు పడుతుంది. అన్ని రకాల గడ్డి కరిచి దాన్ని అధికారం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీని ప్రజలు ఈరోజు సంపూర్ణంగా తిరస్కరిస్తున్నారు అనేటువంటిది రుజువు అవుతున్నది. అయోధ్య రామ మందిరంలో ప్రజలందరినీ వాళ్ళ మనోభావాలను రెచ్చగొట్టి ఓట్లు పొంది అధికారానికి వచ్చి అదే రామ మందిరం నిధులను ఈరోజు కైంకర్యం చేసేసారు. వేల కోట్ల రూపాయలు కైంకర్యం చేశారు. దేవుడు కూడా వాళ్ళని క్షమించడు. అంత తీవ్రమైనటువంటి పాపానికి ఒడిగొట్టారు. ఇంత దారుణమైనటువంటి అవినీతికి, అక్రమాలకి బీజేపీ పాల్పడుతుంటే ఇక్కడ తెలుగుదేశం, జనసేన ఈ మునిగిపోయే పడవలు ఎక్కారు. ఎప్పుడైనా మునిగిపోతారు వీళ్ళు కూడా. వాళ్ళు ఒడ్డున పడతారా జాగ్రత్త తీసుకొని, లేకపోతే వాళ్ళతో పాటు బీజేపీతో పాటు తెలుగుదేశం కూడా మునిగిపోతారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు స్టూడెంట్స్ మీద దారుణంగా లాఠీచార్జ్ చేస్తే తప్పని దేశం అంతా ఖండిస్తూ ఉంటే చివరికి కేసులు కూడా ఉపసంహరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే వీళ్ళ కేసు నేను విననని మొండి కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సైతం కేసు విని కేసులు పెట్టొద్దు, వాళ్ళ మీద అణిచివేత లాఠీచార్జ్ చేయటం కరెక్ట్ కాదని చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం మోడీని పిలిచి భోగాపురంలో పెద్ద సభ పెట్టి స్తోత్రాలు ప్రారంభించారు. స్తోత్ర పాఠాలు. జనం స్పందించకపోతే ఈయన అడిగి మరీ చప్పట్లు కొట్టించాడు. ఇంతకన్నా అవమానం తెలుగు ప్రజలకు ఏమైనా ఉంటుందండి? ఆయన ముఖ్యమంత్రి, ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పెడితే మనకు అభ్యంతరాలు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వమే అక్కడ నిర్వహిస్తుంది ఆ ఫంక్షన్. అది ప్రైవేట్ సంస్థ. పీపీపీ పేరులో ఉన్న మొత్తం ప్రభుత్వానికి అందులో వాటా లేదు. భూములు ఇచ్చింది ప్రభుత్వం, భూములు దానం చేసింది రైతులు, కానీ అందులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా లేదు. సంపద ఒకరిదేను, పెత్తనం ఇంకొకళ్ళది. రైతుల భూములు ప్రభుత్వం లాక్కుంది, ఎయిర్పోర్ట్కి ఇచ్చింది, కానీ ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషి కానీ వాటా కానీ ఉండదు. మొత్తం పెత్తనం అంతా జీఎంఆర్ది. సాంఘిక సంక్షేమ హాస్టల్లోకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధులు ప్రవేశంపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీలు డిమాండ్ చేశాయి. ఈ నెల 8, 9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లోకి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధుల ప్రవేశాన్ని అనాధికార ప్రవేశాల నివారణ పేరుతో ప్రభుత్వం ఆంక్షలకు గురిచేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాటిని వెలుగులోకి తీసుకొచ్చే విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మీడియాను హాస్టళ్లకు దూరం చేయటం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన, స్వేచ్ఛ, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే హక్కులను ప్రభుత్వం కాలరాసిందని ఆరోపించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి రమాదేవి మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమాలు ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించాయని అన్నారు. హాస్టల్లోని సమస్యలను పరిష్కరించకుండా వాటిని ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని
విమర్శించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్న కుమార్ మాట్లాడుతూ విద్యార్థి వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, సిబ్బంది కొరత వంటి సమస్యల పరిష్కారంలో విద్యార్థి సంఘాలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లటం ప్రజా సంఘాల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 8, 9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు, సిఐటియు, డిహెచ్పిఎస్, ప్రజా నాట్య మండలి తదితర ప్రజా విద్యార్థి సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కుతూ భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం కలిగే విధంగా, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే విధంగా ఇటీవల ఏప్రిల్ 7వ తారీఖున వచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వ హాస్టల్స్లో ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, విద్యార్థి సంఘాలు, మీడియా ప్రతినిధులు ఎవరు కూడా హాజరు కాకూడదు, ఒకవేళ వెళ్ళాలంటే జిల్లా కలెక్టర్ యొక్క ఉత్తర్వులు తీసుకొని అనుమతి తీసుకొని వెళ్ళాలని చెప్పించినటువంటి ఏదైతే మెమో C11234 ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థి యువజన ప్రజా సంఘాలుగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో చర్చించి కార్యాచరణని పెడుతున్నాం. ఏదైతే జీవో వెనక్కి తీసుకోకపోతే ఈ జీవో వెనక్కి తీసుకోవాలని చెప్పి ముందుగా రాష్ట్ర అధికారులను కలుస్తాం. అధికారులు వినకపోతే దీన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, అదేవిధంగా దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 7, 8 తేదీల్లో నిరసనలు చేయాలని చెప్పి మేము రౌండ్ టేబుల్ సమావేశంగా చర్చించబోతా ఉన్నాం. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధులు వెళ్ళడానికి వీల్లేదు, ఒకవేళ వెళ్ళాలనుకుంటే కలెక్టర్ల అనుమతులు తీసుకుని వెళ్లాల్సిందే అని ఇచ్చినటువంటి ఉత్తర్వులకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు హాస్టల్లో విద్యార్థుల సమస్యల మీద అనేక దశాబ్దాలుగా పోరాడినటువంటి చరిత్ర విద్యార్థి సంఘాలది. విద్యార్థుల సమస్యల మీద గడమెత్తినటువంటి చరిత్ర విద్యార్థి సంఘాలది. స్వచ్ఛంద సంస్థలు హాస్టల్ని చివరికి దత్తత తీసుకున్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అనేక మంది వ్యక్తులు ఈరోజు హాస్టల్లో ఫ్యాన్లు కానీ అనేక సదుపాయాలని, వాటర్ ప్యూరిఫైయర్ కానీ అనేక సదుపాయాలను ఇస్తూ ఉన్నారు. ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు, అట్లాగే మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళనీయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. గత 2 ఏళ్లుగా సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి గత అనేక ఏళ్ళగా ఆందోళన చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అద్దె భవనాల్లో ఉన్నటువంటి హాస్టల్ కూడా సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు సరిపడే మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాల నాయకుల్ని గొంతు నొక్కే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక సర్క్యులర్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క సర్క్యులర్ని విద్యార్థి యువ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, మీకు చేతనైతే ఈ రోజున విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నటువంటి సమస్యలు లేవనెత్తిన వాటిని పరిష్కరించండి, అంతేగాని పరిష్కరించమని కోరుతున్నటువంటి విద్యార్థి సంఘాలు వెళ్ళొద్దని చెప్పి ఈ రోజున సర్క్యులర్లు ఇవ్వడం అంటే ఇది చాలా దుర్మార్గమైన విషయం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి కూరగాయల పంపిణీ నిరంతరం కొనసాగాలని ఎర్లగడ్డ రాజశేఖర్ ఆకాంక్షించారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం చేపట్టిన ఈ కార్యక్రమం ఎందరో భక్తులకు స్ఫూర్తినిస్తుందన్నారు. ఎందరో దాతలు ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములవుతూ స్వామివారి భక్తులకు సేవ చేస్తున్నారని కొనియాడారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే వెంగమాంబ నిత్యాన్నదాన పథకానికి విజయవాడ నుండి కూరగాయలు పంపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 258వ వితరణగా అమెరికాకు చెందిన దాత ద్రోణవల్లి అభినవ్ తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి నిత్యాన్నదాన పథకానికి 10 టన్నుల కూరగాయలను సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ కూరగాయల రథానికి శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ప్రతినిధులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గోవింద నామాలను ఆలపించారు. అనంతరం ముఖ్య అతిథి ఎర్లగడ్డ రాజశేఖర్ జెండా ఊపి టీటీడీ కూరగాయల రథాన్ని తిరుమలకు సాగనంపారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు పంపటం అభినందనీయమన్నారు. ఈసారి కూరగాయలు పంపే అవకాశం తనకు కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్త సమాజం చేపట్టిన ఈ కార్యక్రమం అందరి సహకారంతో నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. ఇలాంటి మహత్కర కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మళ్లీ కలగాలని దేవదేవుని
కోరుకున్నారు. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం సభ్యుడు అరుణ్ బాబు, శ్రీ గోవిందమాల భక్త సమాజం సభ్యుడు కోటయ్య మాట్లాడుతూ చలసాని శ్రీనివాస్ సారథ్యంలో 2014లో కూరగాయలు తిరుమలకు పంపటం ప్రారంభించారని తెలిపారు. అప్పట్లో నెలకు ఒక లారీ మాత్రమే పంపేవారని అన్నారు. ప్రస్తుతం తిరుమలకు వెళ్లే కూరగాయల లారీల సంఖ్య 4కు పెరిగిందన్నారు. అన్ని దానాల్లోకి అన్నదానం అత్యుత్తమైనదని, స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు అన్నప్రసాదం అందుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించే శక్తి సామర్థ్యాలు భక్త సమాజం ప్రతినిధులకు స్వామివారు ఇవ్వాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చలసాని శ్రీనివాస్ ఇంకా పలువురు భక్త సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఈ అపరూపమైన కార్యక్రమానికి నన్ను రమ్మని ఆహ్వానించిన శ్రీనివాస్కి, అలాగే మిత్రబృందం అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ అమోఘమైన కార్యక్రమానికి నన్ను పిలిచి చేపించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలా వీళ్ళు చేసే కార్యక్రమం, శ్రీనివాసు ఇంకా మిత్రబృందం ఇంకా అందరూ కలిసి చేసే కార్యక్రమం ఇలాగే ఇంకా చాలా సంవత్సరాలు వెంకటేశ్వర స్వామికి ఇలా పంపటం అనేది అదృష్టంగా భావించి ఇంకా చాలా సంవత్సరాలు ఇలా పంపించాలని కోరుకుంటూ అవసరమైనప్పుడు నా వంతు సాయం ఏం చేయాలో చేస్తానని చెప్తున్నాను. శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం తరఫున తిరుమలలో జరుగు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి ప్రతి నెల చలసాని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కూరగాయలు పంపడం జరుగుతున్నది. 2014లో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా 258వ లోడు ఈరోజు పంపిస్తున్నాము. దాత అభినవ్ ద్రోణవల్లి జన్మదిన సందర్భంగా ఈ కూరగాయల బండి పంపించడం జరుగుతున్నది. అన్ని దానంలో కంటే అన్నదానం చాలా గొప్పది. అందువలన ప్రతి ఒక్కళ్ళం ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు మన అందరికీ కలగాలని మనస వాచ కర్మణ కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. జై గోవింద. శ్రీ చలసాని శ్రీనివాస్ గారు 2014లో మొదలుపెట్టినప్పుడు ఒక లారీతో మొదలుపెట్టారు. నెలకి ఒక బండిగా మొదలైన ఇది మరుసటి సంవత్సరం 2, ఆ 4 ఏళ్ల తర్వాత 3, ఇప్పుడు నెలకి 4 బండ్లు పంపించే స్థాయికి వచ్చింది. తిరుమలలో శ్రీవారు చూడడానికి ఎంతమంది వెళ్తుంటారో భక్తులకి 83లో అన్నగారు ఎన్టీ రామారావు గారు ఈ భక్తుల ఇబ్బందులను గమనించి వెంగమాంబ అనేది కాకుండా అన్నదానానికి మొదటి నాంది పలికారు. దాన్ని తర్వాత ప్రభుత్వాలు వచ్చి వెంగమాంబ కట్టడం, ఆ తర్వాత ఇట్లా అన్నదానానికి ప్రతి రాష్ట్రం నుంచి ఈ కూరగాయల వితరణ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ విజయవాడలో చలసాని శ్రీనివాస్ గారి దాకా మాలాగా భక్త బృందం ఏర్పడతాం. ఆయన మాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు. అలాగే అందరూ చాలామంది దాతలు ముందుకొచ్చారు. ఇదంతా స్వామివారి అనుగ్రహమే. మీరు ఏ వితరణ చేయని స్వామివారి అనుగ్రహం లేనిదే మనం ఏం చేయలేము. ఆ స్వామివారి అనుగ్రహం వల్ల మనం ఈ పాల్గొనడం జరిగింది. నాకు ఈ అదృష్టాన్ని కలిగించిన స్వామివారికి సదా నేను సేవ చేసుకుంటానని, తిరుమల ఇట్లాంటి శక్తిని అందరికీ ఇవ్వాలని కోరుకుంటూ శ్రీవారిని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. జై గోవింద. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.